హాయ్ అండి అందరికీ. అయితే చెప్పినా కదండీ షార్ట్‌లో చూపిస్తా ఛానల్‌లోని. ఇది మిస్టేక్ ఏందండి అంటే దీంట్లో కస్టమర్ వాళ్ళు కేరళ వాళ్ళండి బుకింగ్ చేశారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు తెలుగు రావట్లేదు, హిందీ రావట్లేదు అండ్ హైదరాబాద్‌లో కూడా వాళ్ళకి పెద్దగా తెలీదంట. బట్ వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్ ఏందంటే డ్రాప్ లొకేషను ఇంకా పికప్ లొకేషన్ 2 సేమ్ పెట్టారు వాళ్ళు. అవి 2 సేమ్ పెట్టడం వల్ల ఏమైందంటే ఆల్రెడీ మేము ఇప్పుడు అక్కడికెళ్ళాం. అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు ఓటీపీ చెప్పారు. ఇకెళ్ళిన ఒక 2, 3 మినిట్స్‌కి వచ్చారు. వచ్చి ఓటీపీ చెప్పారు. ఓటీపీ చెప్పిన తర్వాత కూడా అప్పటికే అక్కడనే డ్రాప్ లొకేషన్ వచ్చేసింది. అంటే ట్రిప్ ఎండ్ వచ్చేసిందండి అది. ఆ ట్రిప్ ఎండ్ వచ్చేసేసరికి ఏమైంది, సరే ఇక వాళ్ళు చెప్పేసాను నేను లాస్ట్‌కి ఇక్కడే ఉండండి మీరు డ్రాప్ లొకేషన్ అని చెప్పేసా. చెప్పేసినాక వాళ్ళు ఏం చేశారంటే లేదండి ఇక్కడ ఇట్లా ఉంటుంది. మేము వేరే మాల్ దగ్గరికెళ్ళాలి షాపింగ్‌కి అని చెప్పారు. సరే వాళ్ళు ఎడిట్ చేద్దామని చూపిస్తే రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే ఆల్రెడీ డ్రాప్ లొకేషన్‌లో ఉన్నారు కాబట్టి రావట్లేదు ఎడిట్. ఒకవేళ డ్రాప్ లొకేషన్ కొంచెం దూరం ఉంటే మాత్రం వస్తది ఖచ్చితంగా. ఒక 2, 3 కిలోమీటర్స్, ఒక 5, 6 కిలోమీటర్లు ఉంటే వస్తది. బట్ అప్పటికే డ్రాప్ లొకేషన్‌లో ఉండిపోయాం మేము. కావడం వల్ల ఒకటేసారి ట్రిప్ ఎండ్ వచ్చేసింది. ట్రిప్ ఎండ్ వచ్చినాక ఏమైతది అమౌంట్ పే చేయాల్సిందే ఖచ్చితంగా. వాళ్ళేమంటారు అసలు మేము ఇక్కడ ట్రావెల్ చేయనే లేదు. మేమెందుకు అసలు పే చేస్తాం అమౌంటు అని చెప్పేసి అక్కడ కనిపించే ఆ 7 మినిట్స్ 20 సెకండ్స్ అనేది అదో పెద్ద బయాస్. అంటే బయాస్ అంటే గొడవే జరగలేదు. బట్ కొంచెం వాదించిర్రు వాళ్ళు. నేను ఓపెన్‌గా చెప్పేసా లేదండి మీకేమన్నా ప్రాబ్లమ్ ఉంటే ఊబర్ కంపెనీ వాళ్ళతోని మాట్లాడుకోండి కస్టమర్ కేర్‌తోని. మాకైతే డబ్బులు కట్టాల్సిందే అంటే వాళ్ళేమంటారు అసలు మేము ట్రావెల్ చేయనే లేదు. ఒక కిలోమీటర్ జరగని అమౌంట్ ఇంత అమౌంట్ ఎట్లా పే చేస్తాం అని చెప్పేసి కట్టకుండా అమౌంట్ ఇవ్వకుండా వేరే క్యాబ్ బుక్ చేసుకుందామని అయితే చూశారు. బట్ నేను క్లోజ్ చేయంది వాళ్ళకి వేరే క్యాబ్ బుక్ అవ్వదు కదా అదే యాప్‌లో. అది జరిగింది. అందుకని కష్టంగా పిల్లలకి అందుకే ఏమంటే ఖచ్చితంగా మీరు బుక్ చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు చూసుకోండి. ఒకటికి 2 సార్లు చూసుకున్న తర్వాత పికప్ లొకేషన్, డ్రాప్ లొకేషన్ ఇంకొకటి పికప్ లొకేషన్ అనేది కూడా ఒకవేళ మీరు వేరే దగ్గర ఉండి ఒక 2, 3 కిలోమీటర్ల సైడ్‌కు పడింది అంటే ఒకటి ఏముంటదంటే ఒకటేసారి చేంజ్ చేసుకోవడానికి వీలుంటది. రెండోసారి చేంజ్ రాదు. 2 సార్లు తప్పు పెట్టారంటే ఇంక అదే మీరు ఖచ్చితంగా అక్కడ ఎళ్ళాల్సిందే. లేదంటే క్యాన్సలేషన్ ఫీ కట్టాల్సిందే యాస్ ఎ కస్టమర్‌గా. ఒకటేసారి ఛాన్స్ ఉంటుంది. అలాగే డ్రాప్ లొకేషన్ కూడా సేమ్ అండి ఇలాగే. ఖచ్చితంగా మీరు ఏమంటారు అది సరి చూసుకోవడమే. అలా ఇలా 2 ఒకటే దగ్గర పెట్టినా, వేరేది పెట్టినా అమౌంట్ ఒకవేళ కొంచెం దూరం పెట్టారనుకో అమౌంట్ అయితే పెరిగిపోతుంది బాగా. అమౌంట్ పెరిగిపోతుంది. తర్వాత అక్కడికెళ్ళిన తర్వాత కస్టమర్‌కి, డ్రైవర్‌కి గొడవ అయితది. అలా ఎలా పెరిగింది? మేము ఇక్కడికే పెట్టాం, అక్కడికే పెట్టాం. డ్రైవర్ చెప్తాడు, లేదు మాకు చూపించిన అమౌంట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కంపెనీకి సంబంధం మాకేం సంబంధం. అంటే రియల్ అది. ఎందుకంటే ఒక కంపెనీ నుంచి వచ్చింది కాబట్టి కంపెనీకే సంబంధం ఉంటుంది అది. డ్రైవర్‌కి ఏం సంబంధం ఉండదండి దాంట్లో. మీరేమో డ్రైవర్‌తోని బయాస్ పెట్టుకుంటారు కస్టమర్లు. మీకేమన్నా క యాస్ ఎ కస్టమర్‌గా మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా మనము ఊబర్ యాప్‌లోకెళ్ళి కంప్లెయింట్ చేసి అక్కడ కస్టమర్ కేర్‌తోని మాట్లాడి మనం రీఫండ్ తీసుకోవచ్చు. మన మిస్టేక్ లేకుండా కంపెనీ మిస్టేకే ఉంటే. అంత చిన్న విషయానికి కంపెనీతోని డ్రైవర్‌తోని బయాస్ పెట్టుకోవద్దు. చిన్న చిన్న బయాస్ పెట్టుకొని 100కి 20కి 10కి 20కి కూడంగా చాలా గొడవలై పీఎస్‌ల దాకెళ్ళి పెద్ద పెద్దగా అయితున్నాయి అవన్నీ. చిన్న విషయం అర్థం చేసుకొని వదిలేసుకుంటే బావుంటది. ఎందుకంటే 100, 200 కాడ కేసుల దాకా పోయి అక్కడ పోయినాక 10, 20 వేలు ఖర్చయితే 2, 3 రోజులు స్టేషన్ల చుట్టూ తిరిగిన దానికంటే ఇది చాలా బెటర్. ముందు జాగ్రత్త చూసుకోవడం. ఇంకొకటేంటంటే కొంతమంది ఏమనుకుంటారంటే లొకేషన్ వచ్చేసి 1 కిలోమీటర్ ముందే ఉంటుంది వాళ్ళ ఇల్లు. లొకేషన్ చూయించట్లేదు అని చెప్పేసి 1 కిలోమీటర్ ముందే పెట్టుకుంటారండి వాళ్ళు. పెట్టుకోవడం వల్ల అక్కడికెళ్ళిన తర్వాత లేదండి ఇంకా ముందుకెళ్ళాలి మాది ఇంకొంచెం ముందుకుందని చెప్పేసి అక్కడ వరకు తీసుకెళ్తారు. బట్ మీకు యాప్‌లో ఇక్కడ వరకే క్యాలిక్యులేట్ అయ్యి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఎక్స్ట్రా కిలోమీటర్ తీసుకెళ్తారో 1 కిలోమీటర్‌కి రూ. 100 ఛార్జ్ అవుతుంది. ఎక్స్ట్రా కిలోమీటర్‌కి. ఇంక్లూడింగ్ కిలోమీటర్ కాదు. ఎక్స్ట్రా కిలోమీటర్ ఏదైతే ఉంటుందో దానికి రూ. 100 పర్ కిలోమీటర్‌గా మీకు ఛార్జ్ చేస్తాడు. 2 కిలోమీటర్లు పోయాలంటే 200 మీకు అమౌంట్ పెరుగుతుంది. అప్పుడు మీరేం చేస్తారు డ్రైవర్‌తోని బయాస్ పెట్టుకుంటారు. నాకు ఇంతే చూపించింది. మాకంత చూయించలేదు. మీరే కావాలని ఇట్లా చేస్తున్నారు. మీ చేతిలోనే ఉంది. మీరే ఏదో చేశారంటే మా చేతిలో ఏముంటది? ఆన్‌లైన్ యాప్ అది. మీరు పెట్టుకున్నారు అలా. అందుకని చెప్పేసి 1 కిలోమీటర్‌కి కకృతి పడకుండా కొంచెం పెట్టుకుంటే బావుంటది. ముందుగానే చూసుకోండి ఇవన్నీ. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే బుకింగ్స్ చేస్తారు. ఒకటేసారి 2, 3 క్యాబ్‌లు బుక్ చేస్తారు. చేసి ఏం చేస్తారు ఫస్ట్ ఏ క్యాబ్ వస్తే ఆ క్యాబ్‌లో ఎక్కి వెళ్ళిపోతారు. మిగతా 2 క్యాబ్‌లు వచ్చి అక్కడ నిలబడతాయి. వాళ్ళు ఫోన్ చేస్తే ఏం చెప్తారు లేదంటే మేము బుక్ చేయలేదని చెప్తారు. లేదంటే క్యాన్సల్ చేసుకోమని చెప్తారు. అప్పుడు డ్రైవర్ ఏం చేస్తాడు క్యాన్సల్ చేయకుండా వెయిట్ చేస్తాడు అక్కడనే. వెయిట్ చేయడం వల్ల ఏమైతే అతనికి వెయిటింగ్ ఛార్జెస్ వస్తాయి. మీకు ఛార్జెస్ పడుతుంటాయి దాంట్లో. అది. అతనికి ఏం లేదు. ఎంత దూరం వచ్చినందుకు ఛార్జెస్ వస్తుంటాయి. మీకే వెయిటింగ్ ఛార్జ్ పడుతుంది. అందుకని బుక్ చేసుకోండి మీరు. 2, 3 క్యాబ్‌లు బుక్ చేసుకోండి. ఏది ఫస్ట్ వస్తే దాంట్లో వెళ్ళండి. ఒకటి యాక్సెప్ట్ అయినెమ్మటే ఇంకో మిగతా 2 క్యాన్సల్ చేసేసేయండి మీరు. అంతేగాని వాళ్ళే చేసుకుంటారులే మాకెందుకులే మాకు దొరికిందే క్యాబ్ వెళ్ళిపోతాం అంటే డ్రైవర్‌కి తెలుసు ఏం చేయాలో ఎక్కడ చేయాలనేది.
డ్రైవర్ కూడా ఏమంతా అంటే తెలియకూడదు, అతను కూడా డ్రైవింగ్లో ఎక్స్పర్టే. అప్పటికి కొన్ని సంవత్సరాల నుంచి నడుపుతూ ఉంటారు వాళ్ళు, ఎవరికి ఏం చేయాలో తెలుసు వాళ్ళకు. వాళ్ళు ఏం చేస్తారు, పోయి ఆడ బండి ఆపుకొని మంచిగా వేసుకొని చెట్టు కింద వేసుకొని కూర్చుంటారు. చార్జెస్ ఆడ బిల్లు పెరుగుతూ ఉంటుంది. మీరేమనుకుంటారు, వాని ఇష్టంలే, క్యాన్సిల్ చేసుకోకపోతే ఉండంలే అని మీరు అనుకుంటారు. దానివల్ల లాస్ కస్టమర్కే. నెక్స్ట్ టైం బుక్ చేసినప్పుడు మొత్తం వసూలు చేస్తారు మీకు అందులో. ఇంకోటి మీకు డిమెరిట్స్ పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి, మీకు రేటింగ్ తగ్గిపోతుంది. తగ్గిపోయి ఏమవుతుంది, కస్టమర్ మీకు బుక్ చేసుకున్నప్పుడు రైడర్స్ తొందరగా యాక్సెప్ట్ చెయ్యరు మీ రైడ్లని. అందుకే ఇవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకొని ఏ బుకింగ్ అంటే ఎట్లా చేయాలి, డ్రైవర్తో ప్రతి దానికి డ్రైవర్తో గొడవ పడితే ఏం ఉండదండి. కంపెనీతో మాట్లాడండి. డ్రైవర్ ఒకవేళ నిజంగా డ్రైవర్ తప్పు చేసి అనుకుందాం, అది కూడా మీరు కంపెనీ కస్టమర్ కేర్ కాల్ చేసి మీరు కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు. అంతేకాని మీరు గొడవ పడకండి, అప్పుడు అది మీ పైనకి వస్తుంది. ఎందుకంటే మీ అడ్రస్కు మీరు డ్రైవర్ని తీసుకెళ్ళి మీరు గొడవ పెట్టుకున్నారు అని మీ డ్రైవర్ని ఏమన్నా గొడవ పెట్టుకునే అంటే మీ పైన రివర్స్ కేసు అవుతుంది. అది ఒకవేళ మిమ్మల్ని డ్రైవర్ వాళ్ళ ఇంటి దగ్గర కదా, అప్పుడు డ్రైవర్ పైనకి వెళ్ళొచ్చు. మీరు డ్రైవర్ని మీ ఇంటికి పిలిపించుకుంటున్నారు కదా. అందుకే ఇవన్నీ కొంచెం గుర్తుపెట్టుకొని బ్యాడ్ బిహేవియర్ బంద్ చేసి ఏమన్నా కంపెనీతో మాట్లాడండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచిగా అప్లోడ్ చేస్తాను వేరే విషయం గురించి. బాయ్.